డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఇజ్రాయెల్ అందించినటువంటి ఈ అసాసినేషన్ ప్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది నిజంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అని భావించాలా మనం? లేదు అని అంటే ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెజైల్ సీజ్ ఫైర్ను దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ ఆడుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్గా చూడాలంటారు? ఒకటమ్మా, ఇది ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది, తప్పకుండా ఇరాన్ దెబ్బతీయాలి. ఇరాన్ను ఇంత ఈజీగా శాంతి చర్చలు జరిగితే ఇంకేముంటుంది, తన పర్పస్ సర్వ్ కాలేదు ఇప్పటికి కూడా. ఎంత ఇరాన్ బలహీనపడితే ఇజ్రాయెల్ అంత బ్రతికుంటుంది, నిశ్చింతగా బ్రతుకుతుంది. కనుక తప్పకుండా వ్యూహంలో భాగమే అయి ఉంటుంది ఇజ్రాయెల్ చేసేటువంటి వ్యూహం. అమెరికా కూడా ఇది తెలియని విషయం ఏం కాదు. అమెరికా ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నిజంగా అటువంటి కుట్ర, ఆయన చంపే కుట్ర, ఒకవేళ కుట్ర ఇప్పుడు ఖమేనీని అమెరికా చంపింది, ట్రంప్ను ఇరాన్ చంపుతుంది, మరి చంపకుండా ఉంటుందా? దీంట్లో సెన్సేషనల్ ఏముంది? కనుక ఆ నెపంతో ఏదో చెయ్యాలి. ట్రంప్నే చంపేస్తారా అని ప్రపంచ దేశాలకు అనిపించాలి. ట్రంప్ని చంపేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తప్పకుండా నిన్ను చంపేస్తారు, మీ కంట్రీని నాశనం చేస్తారు అని దానికి రీజనింగ్ చూపించాలి. కనుక ఇక్కడ ఏ ఆధారం లేదు ట్రంప్ని చంపుతున్నారని, అసాసినేషన్ ప్లాన్ జరిగిందని, ఇలా జరిగింది అలా జరిగిందని. ఏ ప్లాన్ లేకుండా ఖమేనీని చంపేశారు కదా వీళ్ళు. కనుక నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏమంటే, ఇజ్రాయిల్ ఈ విషయంలో దిట్ట, తన టార్గెట్స్ పూర్తి కాలేదు. శాంతి చర్చలు అంటూ ఎప్పుడైతే కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించిందో అప్పుడు విభేదాలు ఏర్పడ్డాయి ఇద్దరికి కూడా, నెతన్యాహుకు ట్రంప్కు. ఇద్దరు బహిరంగంగానే మాట్లాడుకున్నారు, ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగానే. మేమైతే యుద్ధ విరమణ చేయము, కాల్పుల విరమణ చేయమని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. తన దాడులు కంటిన్యూ చేసింది. ఎందుకంటే లెబనాన్ ఆక్యుపై చేస్తున్నది ఇప్పటికి కూడా. కదలను చెప్పేస్తుంది ఇజ్రాయెల్. అంటే ఇది అన్నిట్లో చూస్తే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సర్వ్ కాలేదు. అందుకే కాల్పుల విరమణను మొదటి నుంచి వ్యతిరేకించింది ఇజ్రాయెల్. అలా కాల్పుల విరమణ వైపు వెళ్ళింది అమెరికా మాత్రమే. అందుకే ఏదో మొన్న ఈ మధ్య నెతన్యాహు యుఎస్ పర్యటన తర్వాతనే అన్ని మార్పులు వచ్చేసాయి. కనుక వెంటనే అమెరికా బహిరంగ ప్రకటన చేసింది, ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, దీనికి అంతు లేదు, నో క్వశ్చన్ ఆఫ్ టాక్స్ అని చెప్పేసిండు ట్రంప్ చాలా కోపంగా. వెంటనే దాడులు ప్రారంభించారు. దానికి రీజన్ ఆయన చెప్తున్నది ఏంటి అంటే, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు కంటిన్యూ చేసింది. మరి కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ కూడా కాల్పులు చేయొద్దు, అక్కడ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సింది. కానీ అదేంటి కమర్షియల్ షిప్స్ పైన 3 పైన దాడి చేసింది. కనుక ఆ వంకన వెంటనే అమెరికా ఏం చేసింది అంటే, కాల్పుల విరమణ అనే విషయాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒకటే, అమెరికా అండ్ ఇరాన్ టార్గెట్ ఒకటిగా నడుస్తున్నాయి ఇప్పుడు. కనుక దీన్ని ఇరాన్ అంతు చూడడమే వీటి పని. నేను అనుకుంటాను వారం రోజుల్లో యుద్ధం పూర్తి అయిపోతుంది. ఇంకా ఇరాన్ అంటూ మరి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, ఇరాన్ కాపాడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. కనుక మనం దాని ఏమంటాం, ముక్క చెక్కలైపోతుంది ఇరాన్ అనే పరిస్థితి నేను అట్లా ఊహిస్తున్నానమ్మా. అయితే ఇరాన్ ట్రంప్ని నిజంగా టార్గెట్ చేస్తుందా? లేదు అని అంటే అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి డొమెస్టిక్ సెంటిమెంట్ను పెంచుకోవడానికి, అంటే ఖమేనీ మరణం తర్వాత బలహీనపడినటువంటి ఈ రెజీమ్ లెజిటిమసీని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి బెదిరింపులకు ఒక సైకలాజికల్ వార్ఫేర్ను సృష్టించడానికి ఈ రకమైనటువంటి ఇది సృష్టిస్తోంది అనేది కొంతమంది చెప్తున్న వాదన. కరెక్టే. అసలు మొన్నటి ఖమేనీ అంత్యక్రియల తర్వాత ప్రపంచానికి ఇరాన్ కనపడ్డ తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా బలంగా కనపడ్డది ఇరాన్. ఎందుకంటే అన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వచ్చి వాళ్ళు ఏడుస్తున్నటువంటి తీరు కానీ, 100 దేశాల ప్రతినిధులు అక్కడికి వచ్చారు. నా పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం ఈ ఖమేనీ అంత్యక్రియల్లో నాకు కనపడుతున్న విషయం ఏంటంటే, ఇరాన్ ఐసోలేట్ అయిపోయింది అని అమెరికా అన్నది. ఎక్కడ ఐసోలేట్ అయిందమ్మా?
ఇరాన్ 100 దేశాల ప్రతినిధులు అక్కడ వచ్చి కనబడుతూ ఉంటే, ముఖ్యంగా పెద్ద దేశాలు చైనా, రష్యా ప్రతినిధులు అందరూ అక్కడ కనబడుతూ ఉంటే, ఇరాన్ ఎక్కడ ఐసోలేట్ అయిందని నేను అడుగుతున్నాను. కనుక మీరు అనుకున్న టార్గెట్, అమెరికా అనుకున్న టార్గెట్ ఏది ఫుల్ఫిల్ అయింది? ఇరాన్లో రిజీమ్ చేంజ్ చేస్తామన్నారు. రిజీమ్ చేంజ్ అయ్యిందా మరి? కనుక ఇరాన్ పొలిటికల్ మైలేజ్ ఇరాన్కు దొరికింది. ఇప్పుడు ప్రజలంతా చిందరబంద అయిపోయి ఇరాన్ ప్రభుత్వం పైన చాలా ఆక్రోషంతో ఉన్న ప్రజలు, రోడ్ల పైన వచ్చి ఉద్యమాలు చేస్తున్న ప్రజలు అందరూ ఒక్కటైపోయి ఇప్పుడు ప్రభుత్వం వెంట నిలబడ్డారు. మీరు ఏం చేశారు? ఇరాన్ను ఒక్కటి చేశారు. ఇప్పుడు కూలిపోతున్న ప్రభుత్వాన్ని తిరిగి మీరు కాపాడారు. సో నేనేమంటున్నా, ఇవన్నీ కూడా ఇరాన్కు అనుకూలంగా కనపడతా, పోనీ తన మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాలను అన్నిటినీ అటాక్ చేసి బెదిరించింది ఇరాన్. ఇరాన్ ఎక్కడ తగ్గలేదే. మీరు ఇన్ని దాడులు చేసినా ఎక్కడ తగ్గలేదే. ఇప్పుడు కొత్త ఆయుధాన్ని ఇరాన్ యుద్ధం తర్వాత చేసుకున్న ఆయుధం ఏంటి అంటే హార్మోజ్ జలసంధి తన చేతిలోకి తెచ్చుకొని ఇప్పుడు ఆట ఆడిస్తుంది. ఇది ఎప్పటికీ మా కంట్రోల్లో ఉంటుంది, పోండి ఏం చేస్తారో పోండి అనే ఒక ధోరణి. కనుక నేను ఆఫ్టర్ యుద్ధము, ఈ కాల్పుల విరమణ సమయంలో ముఖ్యంగా ఖమేనీ అంత్యక్రియల్లో నాకు కనపడుతుంది బలమైన ఇరాన్ కనపడ్డది. చాలా బలమైన, అంటే యుద్ధం కన్నా ముందు ఎంత ఉన్నదో అంతకన్నా ఎక్కువ బలంగా కనపడ్డది. సో ఈ పరిస్థితుల్లో మీరేం సాధించారు? అమెరికా ఏం సాధించింది? ఏది సాధించకుండానే కాల్పుల విరమణ జరిగింది కదా అనేటువంటి ఒక ఇమేజ్ ఏర్పడ్డది. వరల్డ్ వైడ్ గా అలాంటి వ్యూ ఏర్పడ్డది. అందుకే అమెరికా బహుశా ఎక్కడో హర్ట్ అయినట్టుంది. హర్మూజ్ జలసంధి కాల్పుల విరమణ సమయంలో ఎవరు కాల్పులు జరపద్దు అనే ఒప్పందము బ్రేక్ చేసింది ఇరాన్. దాడులు చేసింది అక్కడ కమర్షియల్ వీటిపైన. దాంతో ఇది అవకాశంగా తీసుకొని ఇంకా ఇలా కాదు అని చెప్పేసి బహుశా నేను అనుకుంటా ఇద్దరు ఒకటయ్యారు. ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ అమెరికా నేను ఇరాన్ యొక్క అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. సో ఇరాన్ కాస్త తగ్గేది ఉండే, ఇరాన్ కాస్త తగ్గింటే చాలా బాగుండేది. కాల్పుల విరమణ కంటిన్యూ అయ్యేది. అనవసరంగా ఇరాన్ ఎక్కువ తన బలం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇరాన్ దగ్గర అంత బలం ఏం లేదు. వాస్తవంగా కూడా బాగా డ్యామేజ్ అయి కూర్చున్నది. ఆర్థిక స్థితి ఘోరంగా ఉంది. మీరు కనీసం చర్చలో వచ్చిన 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు ఏంటి? శాంక్షన్స్ ఎత్తివేయాలి నంబర్ 1. తర్వాత నంబర్ 2 మీరు ఫ్రోజన్ అసెట్స్ ను రిలీజ్ చేయాలి. ఇవన్నిటికీ అమెరికా ఒప్పుకున్నది కదా. మూడవది యుద్ధం ఖర్చులు భరించాలి, అది కూడా $300 బిలియన్, ఒకటి కాదు రెండు కాదు. తర్వాత ఇదేది హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలని అమెరికా చెప్తున్నటువంటి ఈ విషయాలపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మీకు కనీసం శాంక్షన్స్ రిలీజ్ అయినా కూడా ఎంతో ఫ్రీ అయ్యేది ఇరాన్. ఇదేమీ లేకుండా హర్మూజ్ జలసంధిలో దాడి చేసి కోరి కష్టాలు తెచ్చుకున్నది. అమెరికా కూడా తప్పు జరిగిపోయింది అనే విషయం అర్థమైంది. ఇప్పుడు తమాషా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.